అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తు పర్యవేక్షణకు సూపర్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మాజీ జడ్జి జస్టిస్ అజయ్ రాస్తోగి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. కేసును సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 41 మంది దుర్మరణం చెందారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తు పర్యవేక్షణకు సూపర్వైజరీ కమిటీ ఏర్పాటుకు ఆదేశం. కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దర్యాప్తుకు పర్యవేక్షణకు సూపర్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అనీష. ఒక కరూర్ తొక్కిసలాటకి సంబంధించినటువంటి ఘటనపై అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేసింది. ఒక విచారణ కూడా సిబిఐకి అయితే మాత్రం ఈ యొక్క విచారణని తీసుకోవాల్సిందిగా కూడా అన్నట్టుగా కూడా ఆదేశాలు అయితే చేసింది. ఈ యొక్క సిబిఐకి సంబంధించినటువంటి దీనైతే మాత్రం ఒక కరూర్ తొక్కిసలాట ఘటనపై అయితే ఒక సిబిఐకి సంబంధించి అంటే మాజీ న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రాస్తోగి ఆధ్వర్యంలో 3 సభ్యులతో పాటు ముగ్గురినైతే మాత్రం ఈ యొక్క కమిటీగా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలిపింది. ఈ యొక్క సిబిఐ విచారణకు సంబంధించి కరూరులో సంబంధించినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో అది కూడా నిజాలు కూడా తేల్చాలనేసి పౌర హక్కులో కూడా దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదనేసి అయితే మాత్రం పేర్కొంది. అలాగే ఒక విచారణ కూడా దీనికి సంబంధించినటువంటి 3 నెలల్లో కూడా ఆ విచారణకు సంబంధించిన తొక్కిసలాట్లో జరిగినటువంటి వివరాలంతా కూడా పొందుపరచాలనేసి అయితే మాత్రం ఒక బృందానికి అయితే మాత్రం చెప్పింది. ఒక పర్యవేక్షించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి సిట్టు కూడా ఒకటి ఏర్పాటు చేయాలనేసి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. ఒకవైపు సిబిఐకి అప్పగించిన తర్వాత సిబిఐ టీంతో పాటుగా ఒక మాజీ న్యాయమూర్తి కూడా దీంట్లో ఉంటారు. అలాగే సిట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు. మొత్తం 3కి సంబంధించినటువంటి ఒక టీంతో కరూరుకి సంబంధించినటువంటి తొక్కిసలాటను కూడా సిబిఐ అయితే మాత్రం దర్యాప్తు చేస్తుందనేసి అయితే సుప్రీంకోర్టు అయితే మాత్రం వెల్లడించింది. ఇక ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా స్వయంగా కూడా స్వతంత్రంగా కూడా సిట్ను ఏర్పాటు చేయాలనేసి అయితే మాత్రం హైకోర్టుకు వెళ్లి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది. సో ఒక సుప్రీంకోర్టు ఈ రోజు ఉదయానైతే మాత్రం ఒక సంచలనంగా మారినటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడంతో తమిళనాడులో కూడా ఒక కరూరు ఘటనకి అయితే మాత్రం ఒక న్యాయం చేకూర్చే విధంగా కూడా ఉంటుందనేసి అయితే పేర్కొంది. సో ఇదే విధంగా దీనికి సంబంధించినటువంటి కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట ఏ విధంగా జరిగింది ఏంటి అన్న దానిపైన నిజాలైతే మాత్రం నిర్దేశించి దానిపైన పూర్తి నివేదికనైతే మాత్రం ఒక సిబిఐ బృందం అయితే మాత్రం నివేదికలు ఇవ్వాలనేసి అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దీనికి ఇప్పటికే 3తో పాటుగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి అలాగే దీనికి సహకారం అందించడానికి సిట్ బృందం కూడా అంటే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీము కూడా ఒకటి ఉంటుందనేసి అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే చెప్పింది. దీనికి ఇప్పటికీ కూడా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అయితే పురోగతిని అయితే పర్యవేక్షించాలనేసి అయితే మాత్రం తెలిపింది. దీంతో పాటుగా మరొక 2 ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఉంటారు. ఐపీఎస్ అధికారులతో పాటుగా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దీంట్లో ఉండి ఒక కరూరుకి సంబంధించినటువంటి ఘటన పైన అయితే పూర్తి స్థాయిలో ఒక ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ప్రతిదీ కూడా దాంట్లో పొందుపరచాలనేసి అయితే మాత్రం సుప్రీంకోర్టు సిబిఐకి అయితే మాత్రం అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే టీవీకే పార్టీ అయితే ఒక పిటిషన్ లో కూడా జారీ చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు దాని వెనకాల డిఎంకేకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు దీని వెనక కుట్ర అయితే చేస్తున్నారు. సో మేమైతే స్టేట్ కి సంబంధించినటువంటి సిట్ అయితే మాత్రం
మాత్రం మేము నమ్మటం లేదు. దీన్ని సిబిఐకి అయితే ఇవ్వాలి. వాళ్ళు స్వతంత్రంగా కోరినటువంటి ఒక సిట్టిని అయితే మాత్రం సుప్రీంకోర్టు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి సిబిఐ కూడా అప్పగించడంతో పాటుగా ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. కరూరులో జరిగినటువంటి టీవీకే పార్టీ అంటే గత నెల 27వ తేదీ సెప్టెంబర్ 27వ తేదీ జరిగినటువంటి కరూరులో జరిగినటువంటి టీవీకే పార్టీ సభలో అయితే తొక్కిసలాట జరిగి కూడా 41 మంది చనిపోయారు. 146కు పైగా కూడా గాయాలు పాలైనటువంటి పరిస్థితి. సో వీటన్నిటికీ కూడా దీని వెనక యొక్క ఘటనకు సంబంధించినటువంటి నిజాలు ఆ యొక్క సభకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సిబిఐ అయితే విచారించి ఆ ఒక నివేదిక కూడా అప్పగించాలనేసి అయితే సుప్రీంకోర్టు అయితే ఈ రోజు తాజాగా అయితే ఒక తీర్పునైతే వెల్లడించింది. అనుష నరేష్, అయితే సిబిఐ విచారణకు ఆదేశాలతో విజయ్ కి ఊరట లభించింది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఆ ఒక ఘటన జరిగినప్పటి నుంచి కూడా తమిళనాడులో ఒక సంచలనంగా కూడా మారింది. తర్వాత డిఎంకే ఒకవైపు విజయ్ మీద కూడా దీనిపైన ఆరోపణలు అయితే చేస్తుంది. విజయ్ సంబంధించినటువంటి ఒక సభలో తొక్కిసలాట్లు జరిగిన తర్వాత 41 మంది చనిపోయిన తర్వాత ఇది ఒక హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి. దాని తర్వాత సెక్రటరీని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో వీళ్ళు హైకోర్టుకు కూడా ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ ఒక కరూరులో జరిగినటువంటి సభ తొక్కిసలాట వెనక కుట్రపూరితమైనటువంటి ఉంది. దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే మాత్రం సిట్టు స్వతంత్రంగా కూడా ఏర్పాటు చేయాలనేసి అయితే హైకోర్టుకి అయితే వెళ్ళింది. ఇక అక్కడి నుంచి సుప్రీంకోర్టుకి అయితే సిట్టు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత సిబిఐ కూడా అప్పగించడంతో పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి అధ్యక్షుడు విజయ్కి అయితే మాత్రం ఊరట కూడా లభిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని వెనకాల టీవీకే పార్టీకి సంబంధం లేనటువంటి ఒక తొక్కిసలాటకి దాని వెనకాల ఎవరున్నారా అన్న దానిపైన కూడా నిజాలు కూడా తేల్చేటువంటి పరిస్థితి సిబిఐకి అప్పగించినందుకు టీవీకే పార్టీ విజయ్కి అయితే మాత్రం దీంతో ఊరట కూడా లభించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అలాగే ముఖ్య నేతలు కూడా కావచ్చు, ఒక కరూరులో జరిగినటువంటి సభకి విజయ్కి అయితే మాత్రం ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్లాన్ ప్రకారంగా కూడా ఒక ఘటన అయితే జరిపించారనేసి అయితే మాత్రం వాళ్ళు వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటికే విజయ్ మీద సోషల్ మీడియాలో కూడా అప్పుడు చాలా ట్రెండింగ్ గా కూడా మారినటువంటి పరిస్థితి. తొక్కిసలాట జరిగిన తర్వాత తను వాళ్ళని కలవకుండా వెళ్లిపోయారనేసి కూడా చాలా విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో విజయ్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కూడా దీని వెనకాల కుట్రపూరితమైనటువంటి ఘటనలు అయితే మాత్రం నెలకొన్నాయి, కావాలనేసి ఒక ఘటనలో కూడా జరిపించారనేసి అయితే చెప్పారు. ఇక స్టేట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీంట్లో కుమ్మక్కయ్యేసి మాకు ఇక్కడ న్యాయం కూడా జరగట్లేదు, దీనికి సిట్ అయితే మాత్రం ఏర్పాటు చేసి దీనిపైన విచారణ జరిపించాలనేసి అయితే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పిటిషన్స్ అయితే వేశారు. సో అక్కడ తీసుకోకపోవడంతో అప్పటి నుంచి ఈ యొక్క విచారణ జరుగుతూనే వస్తుంది. దీన్ని తాజాగా ఈ రోజు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత సిబిఐకి మళ్లించడంతో పాటుగా పూర్తి స్థాయిలో దీని వెనకాల ఉన్నటువంటి నిజాలు కూడా బయటికి తీయడానికైతే మాత్రం ఒక ఆస్కారం కూడా ఉంటుందనేసి టీవీకే పార్టీ అయితే మాత్రం ఇప్పటికీ వేసిస్తుంది. ఇప్పుడు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఇచ్చినటువంటి ఒక పిటిషన్ తో పూర్తి స్థాయిలో విచారణ కూడా జరుపుతారనేసి అయితే చెప్తున్నారు. అలాగా ఇప్పుడు విజయ్కి అయితే మాత్రం ఒక ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఊరట కూడా లభిస్తుందనేసి కూడా తెలుస్తుంది. అనుష, రైట్ నరేష్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.